హలో విజీ బడీస్, ఇవాళ చిల్డ్రన్స్ డే స్పెషల్ గా మా కాలేజ్ వాళ్ళు మాకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? అదేంటో చెప్తానులే కానీ లాస్ట్ వరకు చూసేయండి. లేకాలని లేకపోయినా 5:30కి లేచి, ఎందుకంటారా లేట్ గా పడుకున్నా కదా అందుకే గబా హ్యాండ్ ఓవర్ రాసి 7:30కి హాస్పిటల్ నుంచి వచ్చేసాను. ఆ గమ్మేగాల మీద హాస్టల్ కి స్టార్ట్ అయిన ఈ చట్టం చూసారా? ఏం చెట్టు అనుకున్నారు? మర్చిపోకుండా కమెంట్ చేయాలి. మనందరికి బాగా తెలిసింది, మనందరి ఫేవరెట్ కూడా. ఈ పిల్లలు చూసారు టైంకి వెళ్ళిపోతున్నారు, ఎంత హడావిడిగా వెళ్తున్నారు తెలుసా? వాళ్ళకున్న భయంలో నాకు పావంతున్నా బాగుండేది, ఎప్పుడూ బాగుపడిపోయేదాన్ని. అలా హాస్టల్ కి వెళ్ళి రెడీ అయ్యి ఇలా కాలేజ్ కి స్టార్ట్ అయినా. బస్ చూసారా ఎంత ఫుల్ గా ఉందో? పచ్చని పొలాల మధ్యన కాలేజ్ అంటే చూడటానికి ఎంత బాగుంటుందో, వెళ్ళడానికి అంత భారంగా ఉంటుంది. ఇంకా మా గిఫ్ట్ ఏంటంటారా? ఇవాళ మాకు హాలిడే. ఆ విషయం తెలియక పొద్దున్నే లేచి కాలేజ్ కి స్టార్ట్ అయ్యాను. 5th ఇయర్ స్టార్ట్ అయినాక ఇదే ఫస్ట్ టైం నేను కాలేజ్ కి టైంకి వెళ్ళడం. అంతులేని ఆనందంతో రిటర్న్ వచ్చేసాను. నేను రిటర్న్ వచ్చేటప్పటికి టైం 9:39 అయింది. నార్మల్ గా అయితే కాలేజ్ టైమే 9:30 కదా. అలా హాస్టల్ కి వెళ్ళి ఇంకా చేసే పని ఏముంది, అందుకే ఓ స్లీప్ వేసాను. ఆ పడుకొని ఇలా లేచేపాటికి ఈ టైం అయింది. మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాచుకున్న సొమ్ము దొంగలు పాలాడు, ఈ సామెత వినే ఉంటారు కదా. అసలు పోను స్కామర్స్ ఎంత తెలివి మీరుతున్నారంటే ఇలా కూడా చెయ్యొచ్చా అనేలా ఉన్నాయన్నమాట వీళ్ళ స్కామ్స్. అయినా అందుకే వాళ్ళు స్కామర్స్ అయ్యారనుకోండి, ఆ తర్వాత విషయం. అసలు మ్యాటర్ ఏంటంటే, రీసెంట్ గా ఒక డాక్టర్ కి కాల్ వచ్చింది. మీరు ఒక ఆర్డర్ చేశారు కదా, మీ ఆర్డర్ వచ్చింది, ఓటీపీ చెప్తారా అన్నారు. నేను అసలు ఏం ఆర్డర్ చేయలేదు కదా అన్నారు ఆవిడ. ఆర్డర్ చేయలేదంటే సరే మీరు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, క్యాన్సిల్ చేద్దామన్నారు. అసలు నేను ఆర్డర్ చేయండి, ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆ ఒక్క పాయింట్ ఆవిడ ఆలోచించి గట్టిగా మాట్లాడతాము. వాళ్ళు కాల్ కట్ చేశారు. ఆ నెక్స్ట్ ఇంకో డాక్టర్ కి కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే, నేను మీకు ఇలా ఆర్డర్ వచ్చింది, ఇట్లా ఓటీపీ చెప్తారా అన్నాం, కానీ నేను నిజంగా ఆర్డర్ చేశాను కదా అనుకున్నారా అంటే, చెక్ చేసుకోలేదు ఆవిడ అసలు ఏం ఆర్డర్ చేశారు, ఏం వచ్చిందని చెక్ చేసుకోలేదు. వెంటనే ఓటీపీ చెప్పేశారంట, నిమిషం కూడా లేట్ చేయకుండా. చెప్పడం ఆలస్యం, విత్ ఇన్ సెకండ్స్ వెంటనే మెసేజ్ రావడం స్టార్ట్ అయినాయి. అంటే నియర్లీ 1,30,000 అమౌంట్ కట్ అయిపోయినాయి. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము ఆర్డర్ చేశాము అన్న బాధే, చేయలేదు అన్న బాధే, రెండింటికి ఓటీపీ చెప్తున్నారు. సో ఈ విషయం మనం ఏమో అంటే మన అకౌంట్స్ లో అంతంత మెయింటైన్ చెయ్యము, బట్ ఏదో సిచ్యువేషన్ లో ఉండొచ్చు, ఇది అవసరం అవ్వచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికి వీలైనంత వరకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళకి ఇంతే మరి, టాటా. కానీ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, మర్చిపోకండి.